అడిగితే చెప్పే చట్టం గురించి ఎరికే నానుల్లా గదేనుల్లా సమాచార హక్కు చట్టం అంటారు కదా. ఫలానా ఆఫీస్లా ఇప్పటి వరకు ఎన్ని పైసలు వసూలు చేసిండ్రు, వాటిని వేటికి ఖర్చు పెట్టిండ్రు అని కుల్లంగా అడగచ్చు. నువ్వెవలు అడిగేటందుకు అని అనటానికి లేదు, అది మన హక్కు. అగో గసొంటిదే ఇంకో చట్టం చేయబోతున్నదట సర్కారు. సెంటర్ వాళ్ళు అనుకున్నారు మన స్టేట్ సర్కారులా సింగిల్ విండో అని పెట్టి పెద్దోళ్ళ సేవలు చేసుడే కాదు, పేదోళ్ళ సేవలు కూడా వెనకకు పోమని కొత్త చట్టం చేయబోతున్నదట తెలంగాణ సర్కారు. గదే సమాచార హక్కు చట్టం లెక్క సేవలు పొందే హక్కు చట్టం చేస్తదట. అంటే సర్కార్ ఆఫీసులకు వచ్చే ప్రజలకు అడిగిన పని చేసి పెట్టాలి, కాదన్న ఆఫీసర్ కు దండుగేసుడు, మంచిగా చేసిన వాళ్ళని మెచ్చుకొని దండలేసుడుతోనే కొన్ని పైసలు కూడా చేతిలో పెట్టే చట్టం తయారైతున్నదట. ఇప్పటికే 19 రాష్ట్రాలలో ఉన్నదట ఇసోంటిది. ఇక ఈ బడ్జెట్ లోనే పాస్ చేసుకునేటట్టు జల్దీగా రాయండ్రని నల్సార్ పెద్దబడోళ్ళకి చెప్పిండట సీఎం సారు. అయితే జీతం తీసుకొని పనిచేయని వాళ్ళకి శిక్షేసుడు మంచిదే గాని ప్రజాసేవ కోసం పెట్టిన పాత చట్టాలు ఏమన్నా చక్కగా పనిచేస్తున్నాయా? సర్కార్ ఆఫీసులలో ఏ సర్టిఫికేట్ ఎన్ని రోజులలో ఇయ్యాలనో బోర్డు మీద ముద్దుగా రాసి ఉంటది, కానీ దానికి తగ్గట్టు ఇస్తున్నారా? ఒకవేళ ఇయ్యకపోతే కేసు వేయగలుగుతారా పేదోళ్ళు? సర్కారు దవాఖానలో ఎల్లగొడితే పానం పోగొట్టుకున్న వాళ్ళను ఎంతమందిని చూస్తలేము రోజుకు. పోలీసు వాళ్ళు ఉన్నది మన సేవకేనా, కానీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి మనవానుడు ఎందుకు గాని. చాలా రోజుల కింద పెద్ద లీడర్ సాబు హనుమంతన్న ముఖ్యమంత్రి ముంగట పోలీస్ పెద్దసార్ల ముంగటనే చెప్పిండు, యాది చేసుకుందాం పట్టును రూపారి. పోలీస్ వ్యవస్థ అంతా బాగానే ఉన్నది కానీ మా ఇంట్లో కూడా మా నాయన కూడా తింటాడు, అట్లా తిడతారు. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకెనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. అగో చూసిండ్రా, ఉన్న ముచ్చట మాట్లాడిండు కాబట్టి అక్కడున్న ముఖ్యమంత్రితో పాటు అందరు నవ్విండ్రు. పోలీసులు సేవ చేస్తలేరని చట్టం ప్రకారం కేసు పెట్టగలుగుతారు ఎవరన్నా? మంచిగా పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు గాని జనం సేవ కోసమే జీతాలు తీసుకుంటున్నామని తెలియనోళ్ళు లేరా? ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో మొన్న మెదక్ జెడ్పీ మీటింగ్ లకి ఎంపీ సార్ చెప్పిండు, ఇందాం పటుండ్రి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పగానే పోతురు, మీరు కంపెనీలకు కలెక్షన్ చేసుకొని వస్తారు అంతే తప్ప ఓపెన్ సీక్రెట్ అందరికి తెలుసు. 10 సార్లు కూడా నేను పోయినా, నేను ప్రాక్టికల్ గా పోయిన తర్వాత కూడా కంపెనీలో మీరు పోయి యాక్షన్ తీసుకోలేదు, డబ్బులు తీసుకున్నారు తప్ప యాక్షన్ తీసుకోలేదు సార్. అట్లాంటిది ఏం లేదు సార్, అట్లాంటిది ఉన్నది 100% ఉన్నది. పొల్యూషన్ వాళ్ళు మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు జనాలు చచ్చిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నాయి, సమాధానం చెప్పలేకపోతున్నాం మేము. చట్టం కదా అని బదనాములు పెట్టే ధైర్యం వస్తుందా మనసొంటోళ్లకు? ఎక్కువ మాట్లాడితే ఏం వంకలు పెడతారో, తప్పు చేసిందని ఉల్టా ఎన్ని కేసులు పెడతారో అని నోరెత్తుతారా? కానీ గిసోంటి ఏదో భయం ఉండు మంచిదే. అట్లనే ప్రజాసేవ చేయని లీడర్లను శిక్షించే చట్టం కూడా తయారు చేస్తే మంచిగా ఉంటుంది సార్ అని అంటున్నారు పబ్లిక్. హెచ్ఎం టీవీ